బంధుమిత్రులందరికీ నమస్కారం. వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటూ బిజీగా ఉన్నారా అందరూ? బయటకు వెళ్తే చాలు ఫుల్ రోడ్లు కలకల్లాడిపోతున్నాయి. లైటింగ్, మ్యూజిక్, మంచి మంచి పాటలు, ఫుల్ జోష్లో ఉన్నారు జనాలంతా. ఈ మధ్య ప్రతి పండుగని ఇలాగే జరుపుకుంటున్నాంలేండి. శ్రీరామనవమి వచ్చినా, శ్రావణ శుక్రవారాలు వచ్చినా, ఏదైనా కానీ యూట్యూబ్ మహిమ అంటూ తల మెరిసిపోతున్నారు అందరూ. అంటే బాహ్య ప్రకటన ఎక్కువగా జరుగుతుంది అని నేను చెప్తున్నాను. ఇది ఈ మధ్య ఒక 10 years నుంచి ఎక్కువైన పండగలు ఇవన్నీ కూడా యూట్యూబ్ మహిమ వల్ల. కానీ బిఫోర్ దట్ 1947 ఆ టైం నుంచే మనకి ఎప్పటి నుంచో వినాయక చవితి సెలబ్రేషన్స్ మాత్రం అంగరంగ వైభవంగా హైదరాబాద్, ఇలా ఖైరతాబాద్ ఇలా అని చాలా జోష్గా జరుపుకుంటుంది భారతదేశం మొత్తం. అది ఆ గణేష్ మహారాజ్కే దక్కింది. మరి దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో కూడా మనం తెలుసుకుందామా? ఎర్లీ 90s 1893 ఈ టైంలో అంతా కూడా మనము నార్మల్గానే ఎవరికి వాళ్ళు ఏ పండగ ఇంట్లో జరుపుకుంటామో అలాగే గణేష్ చతుర్థి కూడా జరుపుకునే వాళ్ళు. ఇంట్లో బ్రాహ్మణుడు పిలిపించుకొని వ్రతం చేయించుకోవడం, లేదు ఎవరికి వాళ్ళు తగినంత పూజ చేసుకోవడం అలా జరిగేది. ఇంకా అంతకుముందు ప్రీవియస్గా వెళ్తే రాజులు హయాం కదండి. ఒక రాజ్యానికి ఉన్న రాజు ఆ పండుగని లైక్ శివాజీ మహారాజ్ గారు ఆ ఊరు మొత్తం కూడా ఉత్సవాలని చాలా ఆర్భాటంగా జరిపేవాళ్ళు. లేటర్ దట్ నార్మల్గానే జరుపుకునేవాళ్ళు. కానీ మనకి స్వాతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో ఏ 2-3 ఇండియన్స్ ఒక దగ్గర కలిసి కూర్చున్నా కానీ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఏ పన్నాగాలు వేస్తున్నారో అని డౌట్ వచ్చి తరిం కొట్టేసేవాళ్ళంట మనల్ని. ఎవరిని మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదనమాట. 2-3 కలిస్తే కదా జట్ అయ్యేది, ఐకమత్యమే బలం అంటారు కదా. ఈ ఐకమత్యం 2, 3, 4 కలిసి ఒక టీమప్ అయిపోయి ఎక్కడ వాళ్ళని తరిమి కొట్టేస్తామనని వాళ్ళ భయం. సో ఇది మా సాంప్రదాయం అండి, మేము ఇలా చేసుకోవాలి గణేష్ ఉత్సవాలకి అని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి గణేష్ ఉత్సవాల్ని జరుపుకునేలాగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ఉద్దేశపూర్వకంగా తెచ్చినటువంటి ఉత్సవాలు ఇవి. నెపం అంటారు కదా, అంటే ఆ వంకతో అయినా సరే కలవాలి, మనుషులు కలిసి ఆ డ్యాన్స్ ఆ మధ్యలో, ఆ కోలాటాల మధ్యలో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అయిన నిర్ణయాలు, ఈ పలానా తేదీ పలానా సభ జరగాలి, ఈ రకంగా మనం ఈ పాయింట్స్ రైజ్ చేయాలి అని మనందరూ పెద్దలందరూ స్వాతంత్రం కోసం పోరాడుతున్న రోజులండి అవి. ఆ రోజుల్లో వినాయకుడే వాళ్ళకి దిక్కైనాడు. ఎలాగో ఆ స్కీమ్ వర్కౌట్ అయింది కాబట్టి, ఇది సంతోషకరమైన వార్తే కాబట్టి, మంచి న్యూసే కాబట్టి కంటిన్యూ చేద్దాం, మంచి అలవాట్లని కంటిన్యూ చేయడంలో తప్పేముంది అన్న ఉద్దేశంతో అప్పటి నుంచి మనం జరుపుకుంటూనే ఉన్నాం. క్రమేపీ ఆ ఉత్సవం మిగిలింది కానీ అసలు చేయాల్సిన పర్పస్ అనేది ఆగిపోయింది. అదేంటి, స్వాతంత్రం వచ్చేసింది కదా ఇంకా ఆ పర్పస్తో పనేంటి అని అనుకుంటారేమో. స్వాతంత్రం పర్పస్ కాదు అక్కడ, మనందరి ఐకమత్యం అనేది పర్పస్. ఇప్పుడు ఏ వీధికి ఆ వినాయకుడు, సరిగ్గా 2 వీధుల మధ్య ఐకమత్యం లేదు, 2 ఊర్ల మధ్య లేదు. ఆ ఊర్లో వినాయకుడు అంత పెద్ద ఎత్తు అంట, ఇక్కడ ఈ స్టైల్ అంట, అక్కడ ఆ స్టైల్ అంట. అన్ని స్టైల్స్ ఉంటే పర్వాలేదు, బాగుంది. కానీ అందరం కలిసి ఇంకొకరిని మెచ్చుకునే రకంగా ఉండాలి. కానీ ఇక్కడ ఇన్ని ప్రసాదాలు, అక్కడ అన్ని ప్రసాదాలు, అబ్బా 2-3 years నుంచి మరీ వింటుంటే ఏమిటయ్యా పండగలు నేర్పించేది అనని పరమతాలు వాళ్ళు మనల్ని కించపరచడానికి బాగా ఛాన్సులు మనమే ఇస్తున్నట్టు కనపడుతుంది ఇక్కడ. అందుకే శ్లోకం కానీ పండగ కానీ తెలిసి, దీని పర్పస్ ఏంటి తెలిసి చేసినట్లయితే ప్రతి ఒక్కరికి తెలియాలి. చిన్న పిల్లలకి కూడా ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నాం ఏంటి అన్న విషయాన్ని చాలా చిన్నప్పటి నుంచి నేర్పించినట్లయితే పెద్దలు ఎందుకు చెడిపోతారండి. ఇవాళ అలా అవుటింగ్కి అలా అన్ని గణేష్ మంగళమూర్తులన్నింటినీ దర్శించుకుందామని వెళ్తే కొన్ని మూర్తుల దగ్గరికి వెళ్ళడానికి కూడా సాహసించలేకపోయాను. ఎందుకంటే లేట్ నైట్ అయ్యే కొద్దీ 8, 9 అయ్యే కొద్దీ వాళ్ళు ఎక్కేస్తున్నారు బండి, ఫుల్ డీజేలు పెట్టేసేసి ఫుల్ ఎంజాయ్గా చేస్తూ, ఇంకా ఒకటి డ్యాన్స్ ఒకటికి నచ్చకపోతే కోట్లాటలు. అబ్బో వాళ్ళ దగ్గరే కంపు. రామచంద్ర ప్రభు అసలు అనిపిస్తుంది వినాయకుడు ఏమిట్రా నాకు ఈ కర్మ, ఇది సంవత్సరం అనుకుంటాడో మరి, ఏం మాట్లాడలేడు కదా మా ఇష్టం అని వీళ్ళు అనుకుంటారో తెలియదు. కానీ అసలుకి నాకు చందాలు ఆడడానికి ఎవరైనా వస్తుంటే కూడా
ఇనిషియల్గా నాకు చందాలు ఇవ్వడము, ఇట్లా గణేష్ సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా ఇంట్రెస్ట్ అండ్ ఇష్టమైన థింగ్ కూడా. అందరం కలిసి డబ్బులు వేసుకొని ఐకమత్యంగా ఒక పండగ చేసుకుంటున్నాం, అందరం ఒక దగ్గర గడుపుతున్నాము అని అంటే చాలా మంచి విషయం నిజానికి అది. కానీ అది హెజిటేట్ చేస్తున్నాం. ఎందుకు అని అంటే వాళ్ళు ఏం చేస్తారు, రబ్బర్ గాజులని ఏదో పిచ్చి పాటలన్నీ ఏవేవో పెట్టి పిల్లలకి కూడా అవే నేర్పిస్తున్నారు. పిల్లలు ఏం చేస్తారు, ఆ పాటలకే డ్యాన్స్ చేస్తున్నారు. సో వాళ్ళ దృష్టిలో ఏంది, ఒక వన్ ఆఫ్ ద డీజే వినాయక చవితి పండుగ అంటే మెయిన్ థీమ్ మర్చిపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే నీళ్ళు పోస్తూ పెంచుతున్నాం కాబట్టి వాళ్ళు అట్లాగే అయిపోతారు. ఇప్పుడు ఏంటంటే ప్రవచనాలు పెట్టి నవరాత్రులు జరపాలా, వినాయక నవరాత్రులు అంటారేమో. ఏదైనా చేయండి, ప్రవచనాలు చేస్తారో, పాటలు పాడతారో, డ్యాన్స్ చేస్తారో, ఏదైనా చేయండి, అది వినాయక చవితిలాగా ఉండాలి కానీ వినాయక నవరాత్రులాగా ఉండాలి కానీ ఆయన గురించి చెప్పుకుంటే ఎంత లేదండి. ఆయన మూల పురుషుడు, మహాభారతాన్ని రాసినటువంటి త్యాగశీలి ఆయన యొక్క ఏకదంతం అని ఎందుకు పిలువబడుతుంది? ఏనుగుకి ఎంతో అందమైనది దంతమే. ఆ దంతాన్ని ఆయన త్యజించి పరోపకారం కోసమని, లోకోపకారం కోసమని త్యజించి ఏకదంతుడు అయ్యాడు. అతని గురించి చెప్పడానికి ఏమీ లేవు. ఏదో ఒక రూపంలో 9 రోజులే కదండి, డే మొత్తం 9 రోజులే జరుపుకోమంటున్నారు. అలా చేయాలి కానీ ఈ పాటలకి వేరే సమయం, పెళ్ళిళ్ళు, చిన్న ఫంక్షను, బర్త్డేలు, కట్అవుట్లు ఏది వచ్చినా కానీ ఏ కదా మనం చేస్తున్నాము. మళ్ళీ దీనికి కూడా ఇలాగే చేయాలా? ముఖ్యంగా 16, 17, 20, 30 బిలో 35 ఉన్న ఏజ్ వాళ్ళు ఈ విషయాన్ని బాగా బుర్రకి పట్టించుకోవాలి. ఎందుకు చేస్తున్నాం? వీళ్ళే రేపటి భవిష్యత్తు, భారతదేశం యొక్క భవిష్యత్తు వీళ్ళే. వీళ్ళల్లో మనం ఏం నింపుతున్నాం? ఏదో ఆటల పోటీలు అన్నారు, డ్యాన్స్లు అన్నారు, కల్చరల్ యాక్టివిటీస్ అన్నారు, కోలాటం అన్నారు, ఇవన్నీ ఓకే. తర్వాత ఈ రోజుల్లో పాటలు ఏమన్నా కొంచెం మీనింగ్ఫుల్గా వస్తున్నాయా అండి? ఏందో పిచ్చి పిచ్చిగా డబుల్ మీనింగ్స్తో పిచ్చిగా. అసలు ఒక పిచ్చి పాట ఇందాక విన్నాను, నల్ల జీలకర్ర అంట. ఏందో ఆ పాట, అయ్యయ్యో రామచంద్ర, జుగుప్స కలిగిపోతుంది. ఆ మలినాన్ని మొత్తం పక్కకు పెట్టినట్లయితే మూర్తులు మాత్రం ఇవాళ తిరుపతి నగరంలో కొన్ని కవర్ చేశాను. హైలైట్గా ఉన్నాయి, చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ఒక దగ్గర నందీశ్వరుని పెట్టి నందిలో నుంచి శివలింగం లోపల స్వామి మూర్తి భవించినట్టు. ఇంకొక దగ్గర నారాయణ స్వరూపంగా, అంటే గరుత్మంతుడు మధ్యలో నుంచి వచ్చిన నారాయణ స్వరూపంగా ఇంకో దగ్గర చక్కగా తులాభారం. మనకి ఇక్కడ తిరుమల అంటే తులాభారం ఫేమస్ కదా. స్వామిని ఒక తక్కెడలో వేసి ఇంకో తక్కెడలో ఫుల్ లడ్లు పెట్టేసి కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇలా చాలా రకాల వినాయకులను చూశాను, మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఈ చిన్న వ్లాగ్ చేస్తున్నాను. అయితే ఉంటున్నా మరి. థ్యాంక్ యూ.